హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా అనాలనిపిస్తుంది లోపల. తన అమ్మాయిలు అంట పడమంటే అట్ట ఊరుకుంటారా మా ఫ్యాన్స్? ఊరుకోరుగా? అమ్మాయిలు ఎంట పెట్టాలంటే అమ్మాయిలు ఊరుకుంటారా అంటున్నా. వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. కమిట్ అనే పోవాలి. కానీ ముస్లిం ఉండా కొడుకు కదా నువ్వు. నేను ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్ గారు ఏనండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏంటో నాకు అర్థం. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కేయూరాణి నా భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం న అలంకృత మూర్ధజ వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృత ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. మనిషికి బంగారు ఆభరణాలు, ముత్యాల హారాలు భూషణం కాదు. పూలమాలలు, పరిమళ ద్రవ్యాలు, స్నానాలు ముఖ్యం కాదు. సంస్కారంతో కూడిన మాటలే మనిషికి సిసలైన అలంకారాలు. పైనవన్నీ క్షీణించేవే, క్షీణించని మంచి మాటే అసలైన భూషణం అనేటువంటిది. ఇది ఒకప్పుడు ఆల్ ఇండియా రేడియో సిగ్నేచర్ సౌండ్లో వచ్చేది. చాలామంది ఆ తరం వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇది అంటే మాట యొక్క విలువ, వాగ్భూషణం భూషణం. అలాగే దీన్ని భగవద్గీత శ్లోకంలో చెప్పుకున్నట్టయితే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాన్మయం తపముచ్యతే. సభా మర్యాద అంటే సభలో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడితే ఔచిత్యం అనేటువంటిది చాలామంది తెలియకుండా మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో. ఆ సభా మర్యాద లేదంటే ఇప్పుడు మైక్ పట్టుకుంటే ఒక మైకాసురులాగా సందర్భం లేకుండా అసందర్భంగా అంటారు, అప్రస్తుతమైనటువంటి మాటలు. ఇప్పుడు శివాజీ గారికి ఏంటంటే గరుడ పురాణం శివాజీ గారి కూడా పేరుంది. అప్పట్లో ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు ఈయన గరుడ పురాణం అని ఏవో చాలా చెప్పాడు. ఈయన భవిష్యవాణి చెప్పడం ఇలాంటివన్నీ కూడా. కొంతకాలం ఈ పొలిటికల్ వీటిల్లో కూడా కూర్చుని అనుకూల మీడియా ఉంది కదా మనకి ఆంధ్రప్రదేశ్లోను, అలాగే 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం అనుకూల మీడియాలో కూడా కూర్చుని చాలా మాట్లాడినటువంటి విషయాలు మనకి తెలిసిందే. సరే, అవన్నీ పక్కన పెడితే అసలు తాజాగా స్త్రీల యొక్క వస్త్రధారణని కించపరుస్తూ ఈయన మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి విమర్శలకి గురవుతున్నాయి ఈయన మాటలు. ఎందుకనంటే ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, అలాంటి దుస్తులు వేసుకోవాలి, చీరే కట్టుకోవాలి, పద్ధతిగా ఉండాలి అని ఈయన హీరోయిన్లకు సూచించిన విధానం కానీ, ఇది ఇప్పుడే కాదు, ఈయన మాటలు మనకి చాలాసార్లు ఈ రకమైనటువంటి ఇప్పుడు భూత పురాణం బయటపడుతూ ఉంటుంది. పైగా అంటంలో కూడా ఏదో అది సంస్కారయుతంగా ఏదో సలహా ఇచ్చినట్టు చెప్తే పర్వాలేదు, కానీ దాంట్లో ఇది అసభ్యకరమైనటువంటి పదాలు కూడా వాడినటువంటి పరిస్థితి. దాంతో ఇప్పుడు అంతా ట్రోల్ అవుతుంది బీభత్సంగా. డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్. ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, ఇంతే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. పొట్టు మరి పెట్టుకొని పెళ్ళైనట్టు ఉంగరాలు, బట్టలు కూడా కట్టుకునే వాళ్ళు. మన ఆడవాళ్ళు మాకు వాళ్ళు ఇద్దరు బట్టలు పెట్టుకునే వాళ్ళు పెళ్ళైతే. మన పూర్వ అవన్నీ ఫాలో చేయాలంట. ఈ పృథ్వీతో పాటు మన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా రీసెంట్ గా ఆయనకి ఈ మధ్యన ఇదే వాచాలత్వం అంటారు కదా, దాన్ని వాయిస్ కంట్రోల్లో ఉండలేదు, మాట ఏది పడితే మాట్లాడటం. బ్రహ్మానందం గారి మీద అనుచితంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అవి చాలా. బాలకృష్ణ గారు, సరే ఆయన గురించి మనం చెప్పేదే ఉంది. ఆయన అసెంబ్లీలో ఎలా నూరు పారేసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారి మీద అది తెలిసిందే. అంతకుముందు ఒకసారి మరీ దారుణంగా ఆయన ఏది అమ్మాయి కనిపిస్తే ఏదో ముద్దైన పెట్టాలి, కడుపైన చేయాలి, ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదజాలం వాడటం, అప్పుడు కూడా ఆయన్ని చాలా మంది తీవ్రంగా విమర్శించడం జరిగింది. అలా ప్రతి సందర్భంలోనూ వీళ్ళు ఎందుకనో మరి అస్పృహ కోల్పోయి మాట్లాడటం అనేటువంటిది, సభా మర్యాద లేకుండా మాట్లాడటం అనేటువంటిది ఎందుకనో స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా మామూలుగా ఏదో బయట మాట్లాడుకోవటం అంటే వేరే విషయం. కానీ యాక్చువల్గా ఈ శివాజీ తన మంచి నటుడు అయినప్పటికీ కూడా కేవలం ఈ నోటిదూల వల్లే అవకాశాలు కూడా కొన్ని కోల్పోయాడు అనేటువంటిది కూడా సినిమా ఫీల్డ్
తరచూ వినిపించేటువంటి మాట. ఇక ఈ రోత మాటలే కాదు, రోత రాతలు కూడా ఆంధ్రప్రదేశ్ అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీడియాకి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మనకు తెలుసు, అది ఎవరికి అనుకూలమైన మీడియాను. వాళ్ళు రాసే రాతలు కూడా ఎలా ఉంటాయి, ఎంత దారుణంగా ఉంటాయి, అడ్డగోలుగా ఎవిడెన్స్ బేస్ లేకుండా, ఆధారం లేకుండా, నిరాధారంగా వాళ్ళు రాసే రాతలు ఎదుటి వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా, వాళ్ళ మీద బురద జల్లే విధంగా వాళ్ళు రాసే రాతలు ఎలా ఉంటాయి అనేటువంటిది తాజాగా వచ్చినటువంటి ఒక అంశాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. తిరుమల లడ్డూలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటి అంశం మీద రకరకాల రాతలు ఎలా రాశారో. సరే, మాట్లాడిన వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఉండి కూడా ఎంత దారుణంగా తెగబడి మాట్లాడారో, నిరాధారమైన ఆరోపణలు చేశారో అవన్నీ తెలుసు. తాజాగా వైవి సుబ్బారెడ్డి గారికి కోర్టు అనుకూలంగా ఇచ్చినటువంటి ఒక తీర్పు లేదా కామెంటో, అది దాని విషయం గురించి కూడా మనం డీటెయిల్గా ఇంకో వీడియోలో చెప్పుకుందాం. ఏదైనా సరే అసలు ఈ రకమైన ధోరణులకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఒక సంప్రదాయాన్ని గౌరవిస్తూ, ముఖ్యంగా మహిళల పట్ల మాట్లాడేటప్పుడు మరీ ముఖ్యంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అనేటువంటి ఆ సంస్కృతిని ఎందుకు వీళ్ళు మర్చిపోతున్నారు ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా అనేటువంటిది మనకి, వీళ్ళు క్షమాపణ చెప్పినంత మాత్రానికి కూడా క్షమార్హులు కాదు అనేటువంటిది ఇప్పుడు బలంగా సోషల్ మీడియాలో వినపడుతున్నటువంటి మాట. ముఖ్యంగా ఆ సభ్యత సంస్కారం గురించి చదువుకోని వాళ్ళు మాట్లాడారు అంటే అర్థం ఉంది. ఈవేళ మరి ఇలాంటి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఇలా సంస్కారం మర్చిపోయి మాట్లాడటం అనేటువంటిది ఇది అస్సలు కరెక్ట్ కాదు. దీన్ని ముక్త కంఠంతో తీవ్రంగా అందరూ వ్యతిరేకించవలసిందే అనేటువంటిది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ.